మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. నా పేరు రాము. మీరు ఊళ్ళలో పని పాట లేకుండా తిరుగుతూ ఏది పడితే అది మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ వీధులంట తిరిగే వాళ్ళని చూసే ఉంటారు. వీళ్ళని పోరంబోకులు అంటారు. అంటే పోరంబోకులు అంటే పనికిరాని భూమి అని అర్థం. వీళ్ళు పనికిరాని వాళ్ళు కాలక్షేపం చేస్తూ కొద్దిగా పరాచకాలు చేస్తూ వాడి మీదకి వీడి మీదకి పోతూ ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ కాలక్షేపం చేసి హడావుడి చేస్తుంటారు. వీళ్ళు గ్రామానికి చాలా వరకు కనువిందు. కొన్నిసార్లు వీళ్ళు కూడా తలనొప్పికి తయారవుతారు. ఇట్లా పోరంబోకులు వీధుల్లో ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు పోరంబోకుల బ్యాచ్ ఈ సెల్ ఫోన్ మహత్యం వల్ల, ఈ 5G 4Gలు రావడం వల్ల ఏమైందంటే మొబైల్ చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మొబైల్ పోరంబోకులు తయారయ్యారు. మొబైల్ పోరంబోకుల పని ఏంటంటే గిల్లి కజ్జాలు పెట్టడం, గుచ్చి వాసన చుట్టడం, వాడికి పరిచయం ఉన్న వాళ్ళని పొగడడం, ఆమెకు నచ్చని అంశం మీద రెచ్చిపోయి మాట్లాడటం, దాన్ని చూసి దాన్ని వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేయగానే ఒక భజన సంఘం తయారవుతుంది. ఎస్ యువర్ రైట్ యువర్ రాంగ్, యువర్ రైట్ యువర్ రాంగ్ బ్యాచ్లే అన్నీ. దీంట్లో నిష్పాక్షికత కానీ, లేకపోతే పద్ధతి కానీ, మానవత్వం కానీ, పౌరులుగా మన బాధ్యత కానీ ఇలాంటివి ఏమీ లేవు. పైగా ఈ యూట్యూబ్ కూడా ఏం చేస్తున్నాడంటే ఇట్లా చూసేవాళ్ళ సంఖ్యను బట్టి డబ్బులు ఇస్తున్నాడు. దాంతో కలిపి కొట్టరా కావేటి రంగా అని అందరూ కూడా పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైకి. విపరీతమైన వ్యాఖ్యలు. మన మాట మన చేత ఏమన్నా ఇతరులను నొప్పిస్తుందా, లేకపోతే ఉన్న సమస్యను జటిలం చేస్తుందా, మనం చేస్తున్న పని కరెక్టేనా అన్న స్పృహ లేని ఒక బ్యాచ్ తయారైంది, పోరంబోకు బ్యాచ్. ఈ పోరంబోకులతో పాటు అప్పుడప్పుడు మేధావుల వర్గం కూడా రంగంలోకి దిగి వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు. దాంట్లో ఈ టెలివిజన్ జర్నలిజం చేస్తున్న వాళ్ళు కొంతమంది, లేకపోతే ఇదివరకు టెలివిజన్ జర్నలిజం చేసి ఈ మైక్ పట్టుకొని యూట్యూబ్లో చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కించపరచడం కాదు మన ఉద్దేశం. మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. మరీ అతి చేసేవాళ్ళ మీద బాధ, ఆవేదన తప్ప ఏమి లేదు. ఇదంతా ఎందుకంటే తెలంగాణ మీద ఈ మధ్యకాలంలో జరుగుతున్న రచ్చ. మొన్నటిదాకా బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం, అంతా అయింది. ఏమైందో ఏమో ఉన్నట్టుండి గత్తర లేచింది. ఫస్ట్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చేసిన ఒక వ్యాఖ్యతో, ఆయన ఏదో టీవీ స్టూడియోలో చేసిన వ్యాఖ్య, దాన్ని మళ్ళీ విరమించుకున్నా కూడా అది ఆంధ్ర తెలంగాణ యుద్ధంగా పరిగణించింది. మాటల యుద్ధము, విమర్శల యుద్ధము, తాడో పేడో తేల్చుకుందాం యుద్ధము, బరాబర్ యుద్ధము, మా జాగీరా మీ జాగీరా యుద్ధము, ఇదంతా ఇదైంది. ఉన్నట్టుండి అట్లా అయిపోయింది లాస్ట్ మంత్. ఇంక ఈ మంత్ ఇంకొకటి వచ్చింది, ఇడుపు కాగితం అనే ఒక సినిమా వచ్చింది. దాని మీద ఎవడో ఇదంటే ఏంటి సబ్ టైటిల్స్ వేస్తారా ఏంటనే ఎవడో వ్యాఖ్య చేశాడు. దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. సో వీటిలో అంత పోరంబోకు అనలేం, కానీ చాలామంది అంటే సీరియస్ డిస్కషన్ చేసే వాళ్ళకి మినహాయింపు ఉంది. కానీ పోరంబోకు బ్యాచ్ వల్లనే సమస్య వస్తుంది. ఏంటంటే ఆడికేం పని ఉండదు, నోటికి వచ్చింది అంటాడు. వాడు చుట్టుపక్కల వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం చేసేది ఉంటుంది. ఇది ఎందుకురా మనకు అందరం గొడవ పెట్టుకోవడం దేనికనే స్పృహ లేని మనుషులు అనమాట వీళ్ళు. అయితే ప్రధాన పార్టీలు ఏమాత్రం స్పందించకుండా ఉన్న అంశాలు కూడా ఈ పోరంబోకు బ్యాచ్ వల్ల మ్యాగ్నిఫై అయిపోతున్నాయి. చాలా కంపు అయిపోతుంది. రెండు వైపుల నుంచి కూడా, రెండు ప్రాంతాల మధ్య కూడా ఒక ఉద్విగ్నమైన వాతావరణము, విద్వేషపూరిత వాతావరణం మళ్ళీ వస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి తర్వాత ఈ ఒక తెలంగాణ మాండలికం పేరు మీద ఉన్న ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనికి ఒక ప్యాటర్న్ ఉంది. ఏంటంటే ఆ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ ఇలాంటిది ఏదో వివాదం జరుగుతుంది. వివాదం జరగగానే ముందు ఎవరో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తారు. దాన్ని పట్టుకుని యూట్యూబర్లు ఎవరో వీడియో చేస్తారు. దాన్ని చూసి తెలంగాణ వాళ్ళు ఒక ప్రెస్ క్లబ్లోనో ఎక్కడో ఒక రౌండ్ టేబుల్ పెడతారు. దాని మీద ఇక్కడ యూట్యూబర్లు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. అటుపక్క వాళ్ళు మాట్లాడతారు, బూతులు తిట్టుకుంటుంటారు. కొద్దిగా ఆసక్తిగా ఉందనుకుంటే కొన్ని టీవీ స్టూడియోల వాళ్ళు దాని మీద చర్చ చేస్తారు, రచ్చ చేస్తారు. ఆ తర్వాత ఒక
విషయం సద్దుమణిగే లోపల ఇంకోటి వస్తుంది. ఇది కొత్త ట్రెండ్. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జరిగిందా, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీ హైదరాబాద్లో కూడా కాలు పెట్టాలని అనుకున్న ఒక నిర్ణయం వల్ల జరిగిందా, లేకపోతే బీజేపీ గ్రాండ్ ప్లాన్లో భాగంగా ఏమైనా జరిగిందా, ఇవన్నీ మనకు తెలీదు. ఎందుకంటే ఈ పొలిటికల్ ఇష్యూస్లో మనం చెప్పటం కుదరదు. చూడండి, ఈ ఇడుపు కాగితం నేపథ్యంలో నిజానికి చాలామంది తెలంగాణ వాళ్ళకు కూడా తెలియదు ఇడుపు కాగితం అంటే ఏంటి అనేది. సరే, విడాకులకు సంబంధించిన ఒక మాట చాలా రోజుల నుంచి మేము వింటున్నాం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. ఏముంది, ఒక మాట తెలియకపోతే తెలుసుకుంటారు, దానికి ఇదేంటి టైటిల్స్ వేస్తారని ఎవడో ఆ పోరంబోకు అక్కడ కూర్చొని ఏదో కొడితే బాబు దీని అర్థం ఇది నాన్న అని చెప్తే అయిపోయాయి. దాన్ని పీకి లాగి గీకి గోకి గెలికి పంచాయతీ చేసుకుని ఏంటి ఇది విపరీతమైన మాటలు. చూడండి, ఈ ఇడుపు కాగితం సంబంధించి ఎవడో జబర్దస్త్లో పనిచేస్తున్నాడు వాడు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే మీరు కొంటారా, మీ దగ్గర డబ్బులు లేనంటాడు వాడు. అదొక పిచ్చితనం. దాని మీద అరే నిన్ను చీరేస్తాం, కిందికి వస్తే గుండు కొరిగిస్తామని వీళ్ళు. ఇదేమి మాట, ఇదేమి ధోరణి. ఇప్పుడు మనం ప్రాంతాల వారీగా విడిపోయినా కూడా మనుషులుగా కలిసి ఉందాము, మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని ఒక మాట అనుకున్నాం కదా, అయిపోయిన తర్వాత ఈ కొత్త పంచాయతీ చేయటం అనేది చాలా అమర్యాదకరంగా ఉంది. ఆ మాటలు మామూలుగా లేవు, అసలు ఆ సభ్య సమాజం తలదించుకునేటట్లుంది. సందట్లో సడైమి అలాగా కొత్త పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత గారు వచ్చి ఆ ఇడుపు కాగితం అంటే అర్థం ఏంటో పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని. అంటే 2 అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఆయనకు తెలుసా తెలియదు అని ఒకటి, రెండోది ఆయన బాధ పర్సనల్ జీవితంలో ఆయన పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చాడు అని. ఎవడి బాధలు వాడుకుంటాయి. దాని నేపథ్యంలో ఈమె ఒకటి జనసేన వాళ్ళు ఒక విపరీతమైన పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో పదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అంటే ఇదేంటంటే గోకి మనం కొట్టించుకోవటం ఏంటి ఇది, ఓ విపరీతమైన మాటలు. అసలు నువ్వు మనిషివే కాదని, లిక్కర్ రాణి అని, ఎందుకు ఇవన్నీ అనిపించుకోవడం, పద్ధతిగా మాట్లాడడం అనేది క్రమక్రమంగా మళ్ళీ గాడి తప్పింది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు పాటుపడాల్సింది అభివృద్ధి గురించి, చర్చించాల్సింది అభివృద్ధి గురించి, ఆలోచించాల్సింది అభివృద్ధి గురించి. అట్లా కాకుండా అక్కడ సమస్యలు అక్కడున్నాయి, ఇక్కడ సమస్యలు ఇక్కడున్నాయి, మనమేమో కొట్టుకొని వస్తున్నాం. ఈ సోషల్ మీడియా పోరంబోకు బ్యాచ్ వలలో పడి మేధావి వర్గం కూడా దాంట్లో కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. వీరు దేశపతి శ్రీనివాస్ గారు వచ్చి ఆ ఎన్టీఆర్కి మాకేంటి సంబంధం అని అంటాడు. ఆయన ఇప్పుడు అయిందేదో అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రికి చేశాడు, చాలా సంస్కరణలు తెచ్చాడు, ఆయన తక్కువ చేయడానికి ఏం లేదు, ఆయనకి మాకేం సంబంధం అంటాడు. అసలు దేశపతి శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో చేసిన వారు ఒక ఉరకలెత్తిన ఉత్సాహంతో ఆయన ఈ మధ్యకాలంలో బయటకు వచ్చేస్తున్న వివాదాలు కూడా గెలుకుతున్నట్లే ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టైంలో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కళలు సంస్కృతులు అంటారు. ఏమైంది 10 ఏళ్ళు మీరేం చేశారు స్వామి? కూర్చొని కబుర్లు చెప్పడం, విపక్షంలో ఎవడైనా ఉన్నప్పుడు మనం కూర్చొని కబుర్లు చెప్పడం చాలా ఈజీ. కానీ అధికారంలో ఉన్నప్పుడు సవ్యంగా చేయటం, పరిస్థితులు సవరించడం గొప్పతనం. ఆ గొప్పతనం లేనోళ్ళు ఇప్పుడు వచ్చి మన సంస్కృతి అస్తిత్వం దెబ్బతింటుంది. ఈ అస్తిత్వం అంతా ఎప్పుడో దెబ్బతిన్నది కదా. ఆ టైంలో ఏమనని వాళ్ళు ఇప్పుడు అనడంతో మళ్ళీ చర్చలు, ఉపచర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు. ఇది ఎటుపోతున్నామో అర్థం కాని ఒక గందరగోళ పరిస్థితి ఉంది. అయితే ఇది కావాలని చేస్తున్నారా, దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా అనే దాని మీద చూస్తే నిరాశ కలుగుతుంది. అయ్యో ఏంటి ఏటిపోతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు నిన్న ఒక వీడియో చేశారు. ఏంటి అసలు ఈ ఆంధ్ర తెలంగాణ ఈ గొడవ ఏంటని. దాంట్లో చాలామంది కామెంట్ చేశారు, స్వామి మీ వల్లనే వచ్చింది ఈ గొడవ అని. అది నిజమా కాదా అనేది తర్వాత సంగతి. అయితే సార్ దగ్గర స్టార్ట్ అయిన పాయింట్ మాత్రం కనిపిస్తుంది. అంటే బాహ్య శక్తుల ప్రభావం వలన, లేకపోతే కొన్ని రాజకీయ శక్తుల వ్యూహం వలన ఏదో కానీ ఆ ట్రిగర్ పాయింట్ అక్కడే అయింది. ఆ తర్వాత వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ఎన్ని రోజులు, ఇప్పుడు ఎవడో ఒక మాట అంటాడు, దాని మీద అటుపక్క వాడు ఏదో అంటాడు, ఇటుపక్క సోషల్ మీడియా వాళ్ళు అంటారు అని ఎన్ని రోజులు ఇట్లా. అసలు ఒక ప్రాంతపు అధికారిక వాదన అంటే ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటయ్యా ఇట్లా పెట్టారు, ఇడుపు కాగితం ఏంటి మాకు అర్థం కావట్లేదు అని అంటే అది అధికారిక ప్రకటన. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే అధికారిక ప్రకటన, అధికారిక వాదన. అట్లా కాకుండా ఎవడో సోషల్ మీడియాలో అన్నదాన్ని పట్టుకొని మా తెలంగాణ భాష మీద దాడి జరుగుతుంది, మా సంస్కృతి మీద దాడి జరుగుతుంది, ఇంకెన్నాళ్ళు పెత్తనం మన తంతాం తరిమేస్తాం, చెత్త కదా ఇదంతా. ఇదేంటంటే పనిలేని వ్యవహారం. ఇది తప్పు. ఇప్పుడు వాళ్ళే మాట్లాడట్లేదు, అధికారంలో ఉన్న వాళ్ళే మాట్లాడట్లేదు, మనం మాత్రం సోషల్ మీడియాలో కూర్చొని రెచ్చగొట్టే వాళ్ళ
మాటలు పట్టించుకొని మనం కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నాం. ఇది కరెక్ట్ కాదేమో. అన్ని పక్షాలు ఆలోచించాలి. ఇది దీన్ని అంతటినీ తగ్గించడానికి మేధావులు నోరు మెదపాలి, నోరు బయటకు వచ్చి మాట్లాడాలి, అరే బాబా ఆపండ్రా అని. ఈయనేమో మేధావుల్ని గుర్తించనని ఈయన తోసిపారేశాడు ఇక్కడ. అటుపక్క అసలు మేధావులు 2 శిబిరాలుగా విడిపోయారు, కులము మతము. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ వస్తున్నాయి. ఇది మాత్రం ప్రమాదకరం. దీనికి ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలి. సోషల్ మీడియాలో అనే వాటి వల్ల, అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే సోషల్ మీడియా పోరంబోకుల మాటలు పట్టించుకొని జర్నలిస్టులు మేధావులు రియాక్ట్ కావడం ఆపాలి. అటుపక్క అన్న వ్యక్తి గట్టివాడైతే, లేకపోతే పలుకుబడి ఉన్నవాడు అటుపక్క మేధావి అయితే అప్పుడు స్పందించాలి తప్ప ఎవడో ఒక చచ్చు వెధవ ఏదో చిచ్చు పెట్టాలని అన్న దానికి మనం కూడా రెచ్చిపోతే ఎట్లా? ఇది తక్షణం మేధావులు స్పందించాలి. దీన్ని ఇలాంటి సిచ్యువేషన్ ఆపాలి. ఇలాంటి వాటి మీద రౌండ్ టేబుల్స్ ఆపాలి. ఎవరైనా 2 పక్షాల పట్ల ఒక సంయమనం కోసం ట్రై చేయాలి. మీరు గమనించారా లేదో, భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ఇట్లాంటి వాతావరణమే అవుతుంది. వాడు ఒక మాట అంటాడు, వీడు ఒక మాట అంటాడు. 2 దేశాల మధ్య ఒక విద్విగ్న వాతావరణంలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అవుతుంది. ఆ ఇంటర్ఫేస్ మిస్ అయింది. ఎందుకంటే విమర్శలు ప్రతి విమర్శల వల్ల. ఇది హై టైం. దీని నుంచి మనం మన కళ్ళ ముందర 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఉదంతం, రెండోదేమో ఇడుపు కాగితం ఉదంతం. ఇంకెన్ని వస్తాయో చెప్పలేము. దీనివల్ల ఈ సోషల్ మీడియా వేదికగా జరగాల్సిన అద్భుతమైన చర్చ, ప్రజలకు ఉపకరించే చర్చ, ఒక భావ ప్రకటన అలాంటివి ఏం జరగకుండా ఒక పిచ్చి గొడవలు పడి పోతున్నాం. వీధిలో పోరంబోకులకిన్నో ఆన్లైన్లో ఉన్న విద్యావంతులకి, తెలియగల వాళ్ళకి కొద్దిగా తేడా ఉంది. మనం ప్రజల కోసం పాటుపడదాం. అమాయకులైన ప్రజలు మనం విద్వేషాలు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారు. ఇది ఎవరికీ మంచిది కాదు. 2 రాష్ట్రాలలో జరగాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. 2 రాష్ట్రాలకి మేలు జరగాల్సింది ఉంది. దీన్ని వదిలేసి ఈ పిచ్చి ప్రేలాపనలతో, పిచ్చి భాష్యాలతో ముందుకు వెళ్ళడం మాత్రం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ దిశగా ప్రతి బ్లాగరు, ప్రతి యూట్యూబరు, ప్రతి జర్నలిస్టు, ప్రతి మేధావి, ప్రతి విద్యావంతుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇది ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు. అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఇప్పటికే ఎన్నో ఆంధ్ర తెలంగాణ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో మధ్య ఒక లహాలు వచ్చేరాకు కూడా మనం బిహేవ్ చేయకూడదు. మనం ఉమ్మడిగా 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయాలి. ఎవరిని డామినేట్ చేయలేరు, ఎవరిని ఆపలేరు. ప్రజల మద్దతు ఉన్నవాడే గెలుస్తాడు. ఈ 2 రాష్ట్రాల మధ్య ఆన్లైన్లో పెడుతున్న చిచ్చు వల్ల వస్తున్న మంటల నుంచి చలిగాచుకోవాలి అన్న ఒక దుర్బుద్ధిని ప్రతి ఒక్కరూ వెంటనే ఆపేయాలి. ఇది ప్రజలకు శ్రేయస్కరం, 2 రాష్ట్రాలకు శ్రేయస్కరం. నమస్కారం.